హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గిన్నిస్ బోనం ఈవెంట్ జరుగుతుంది. వేలాది మంది మహిళలు సంప్రదాయ పద్ధతిలో బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయిన బోనాల ఉత్సవాలను ప్రపంచానికి తెలియజెప్పేందుకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. బోనం తెలంగాణ పేరుతో 5501 బోనాలతో జాతర జరుపుతున్నారు. తెలంగాణ కళల వేదిక, నీలిమ తనుష డాన్స్ అకాడమీ, కైరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ కు గిన్నిస్ బుక్ ప్రతినిధులు కూడా వచ్చారు. కుంకుమ బొట్లలో ఎలుగుతాంటే దీపాలతో ఎర్రమట్టి పిడుసలే ఎత్తగా రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోను. ఇంకెన్ని వివరాలు శ్రీపతి సరూర్ నగర్ స్టేడియం నుంచి చెప్తారు. శ్రీపతి, చెప్పండి, గిన్నిస్ బోనం ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది? ఆర్గనైజర్లు గిన్నిస్ వాళ్ళు ఏమంటున్నారు? బోనాల్ని ప్రపంచ పటంలో ఎక్కించేందుకు మరికొద్ది క్షణాలే ఉన్నాయి. గిన్నిస్ బుక్ నిర్వాహకులంతా కూడా ఇక్కడ వచ్చారు. వీళ్ళంతా కూడా కౌంట్ చేస్తున్నారు. మరి ఈ గిన్నిస్ కి సంబంధించినటువంటి రికార్డును ఎలా ఎక్కిస్తారు అనేది మనతో చెప్పేందుకు ఇక్కడ ఉన్నారు జయంత్ రెడ్డి. సార్, దీన్ని ఎట్లా నిర్వహిస్తున్నారు? మనం ఇప్పుడు ఏంటంటే నంబరింగ్ ఇచ్చేసి అందరి బోనం పట్టుకొని అన్ని రికార్డ్ చేసాము. ఇప్పుడు అన్ని కౌంటింగ్ చేయాలి మొత్తం ఎంతమంది అయ్యారో. ఇప్పుడు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సర్టిఫై చేశారు వాళ్ళు. ఓన్లీ 1000 మినిమం. అది ఈవెన్ గిన్నిస్ కూడా 1000 మెంబర్స్ సరిపోయింది అనమాట. ఎందుకంటే కొత్త రికార్డ్ ఇది. ఈ తెలంగాణ ఫెస్టివల్ మనం వరల్డ్ రికార్డ్ చేయడానికి 3 years నుంచి వీళ్ళు కష్టపడ్డారు. ఈ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ శ్రీకాంత్ సుమంత్ కష్టపడి ఇప్పుడు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. అది ఇప్పుడు అవార్డు చేస్తాము దాని లైవ్ లో సర్టిఫికేషన్. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కి మనం కౌంటింగ్ చేసి అందరి అడ్వైస్ తీసుకొని ఎవరెవరు ఏ ఏజ్ లో వచ్చారో మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతా రాసుకొని మొత్తం వాళ్ళకు డాక్యుమెంటేషన్ పంపించిన తర్వాత సర్టిఫై అవుతుంది అన్నమాట గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఇది ఎందుకు కావాలనుకున్నా అంటే ఈ ఫెస్టివల్ గురించి మన తెలుగు వాళ్ళు ఈ సంస్కృతము ఈ పర్టికులర్ ఈ బోనం అని తెలవాలంటే ప్రపంచంలో దాంతోనే ఫేమస్ అయిపోతుందని మాకు ఒక ఆశ. ఈ రికార్డ్ ఎంత టైం తీసుకుంటుంది సార్? దీని రికార్డ్ ఎక్కించండి 10 minutes యాక్చువల్లీ చేయాలి ప్రోగ్రాము. ఇది 4 hours నుంచి అన్ని కౌంటింగ్ సిస్టమ్ వాళ్ళకి రిహార్సల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అదనమాట. సో ఓన్లీ 10 minutes వీళ్ళందరూ ఒకటేసారిగా ఆ ప్రోగ్రామ్ పట్టుకొని సెంటర్లో మనం అమ్మవారిది చుట్టూ తిరగాలి. సో అది అన్ని ప్రోగ్రామ్ జరుగుతుంది, అయిపోయింది ఇప్పుడే. ఇప్పుడు మనకు ఈ కౌంటింగ్ చేసేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుకి మనకు అన్ని పంపిస్తాం డాక్యుమెంట్. ఇప్పుడైతే లైవ్ లో వీళ్ళు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. వీళ్ళు ఇప్పుడు సర్టిఫికేషన్ మెడల్ అవార్డు చేస్తున్నారు స్టేజ్ మీద ఇప్పుడు క్షణంలో. సరే, ఇదంతా చూడొచ్చు మనం. ఇక్కడ అందరినీ కూడా 12 రౌండ్లుగా నిలబెట్టారు గిన్నిస్ బుక్ రికార్డు కోసం. వీళ్ళంతా కూడా అమ్మవారి గుడి చుట్టూ వాళ్ళంతా కూడా ప్రదక్షిణ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒక్కొక్క లైన్ లో దాదాపు 200 నుంచి 300, 400 మంది వరకు ఉన్నారు. వీళ్ళంతా కూడా గిన్నిస్ బుక్ లో ఎక్కేందుకు ఇంకా కొద్ది క్షణాల్లో వీళ్ళందరినీ లైవ్ లో గిన్నిస్ రికార్డ్ లో ఎక్కిస్తారు. వీళ్ళంతా కూడా గిన్నిస్ రికార్డ్ లో పేరు సంపాదిస్తారు. మనం వీళ్ళందరినీ కూడా చూడొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ లో తిరుగుతుంటారు. ఒక నెంబర్ కౌంట్ చేసినప్పుడు ఒక లైన్ అంతా కూడా వరుసగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడి చుట్టూగా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళందరినీ కౌంట్ చేసుకుంటారు. వాళ్ళందరినీ వీడియోలో తీస్తారు. ప్రతి ఒక్కళ్ళ పేరు కౌంట్ చేసుకుంటారు, ఇక్కడ రాస్తారు. అది ఇక్కడ కొంతమంది వీళ్ళంతా ఉన్నారు. బోనాలు తీసుకొచ్చిన వాళ్ళని అడుగుదాం. చెప్పండి, మీరంతా కూడా గిన్నిస్ లో ఎక్కబోతున్నారు. కొద్ది క్షణాల్లో ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. న్యూ తక్షశిల హై స్కూల్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను న్యూ తక్షశిల హై స్కూల్ నుంచి వచ్చాను. మా సార్ నారాయణ రెడ్డికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను స్టేడియంకి వచ్చినాను. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మేము ఇప్పుడే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం. ఈ బోనం కూడా ఎత్తుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో మేము కూడా ఒక మెంబర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. న్యూ వరల్డ్ రికార్డుకి మా స్కూల్ తరఫున వాళ్ళని పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా. ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ చిన్న పాప కూడా బోనం ఎత్తుకొని వెళ్తుంది. వీళ్ళంతా కూడా 5 years నుంచి మొదలుకొని దాదాపు 30, 40, 50, 60 ఏళ్ల వరకు కూడా వీళ్ళంతా వస్తున్నారు. ఇక్కడ చెప్పండి అమ్మా, మీరు గిన్నిస్ రికార్డులకు పేరు సంపాదించుకుంటున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హ్యాపీగా ఉంది. బుద్వెల్ కాటేదాను. నిన్న నుంచి మాకు చెప్పిన కాడి నుంచి నిన్న నుంచి మేము రెడీ అయ్యి వచ్చినామండి. మేము జనగామ జిల్లా తరిగొప్పల మండలం నుంచి వచ్చామండి. మేము
ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదటిసారి మన తెలంగాణలో గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కినందుకు ఇక్కడికి వచ్చి మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము తరిగప్పుల నుండి వచ్చినాం. మేము 50 మంది వచ్చినాం. మేము సార్ 50 మంది వచ్చినాం. మేము మాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. జనగామ జిల్లా తరిగప్పుల మండలం నుండి వచ్చామండి. మాకు ఈ గిన్ని వరల్డ్ రికార్డులో పార్టిసిపేషన్ మా వంతుగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ ఛాన్స్ ఇచ్చిన వీళ్ళందరికీ, మీ వేదికను అలంకరించిన వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పమ్మా, ఇక చిన్న పాప వచ్చింది గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఎక్కేందుకు. చెప్పమ్మా, నీ పేరు కూడా గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఎక్కుతుంది. ఎట్లా ఫీల్ అవుతుంది? నా పేరు మేఘన, నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. నేను బోనాలు ఎక్కించుకొస్తున్నాను. మేము తరిగొప్పులు గ్రామం నుంచి వచ్చినాము. మా జిల్లా జనగాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ బోనాల్లో మేము పార్టిసిపేట్ చేసినందుకు ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది. నిన్నటి నుంచి తయారు చేసినామండి. తరగప్పుల మాది జనగాం జిల్లా. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేసినామండి. చాలా హ్యాపీగా చాలా చాలా అద్భుతంగా ఉండాలని నిన్నటి నుండి చాలా ప్రిపేర్ అవుతున్నామండి. ఈ బోనాల జాతర అంటే నిజంగా జాతరలా గడిచింది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మన సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరూ మరి బాగా సపోర్టింగ్ ఉంది. చాలా తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి, మన జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి ఇలాంటి వాటి ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కవిత. మాది జనగాం డిస్టిక్ తరగొప్పుల గ్రామం నుంచి వచ్చినాం. మేము 50 మంది వచ్చాము. మేము మన తెలంగాణ ప్రాంతంలో ఇట్లా మరుగున పడుతున్నటువంటి పండుగలన్నిటిని కూడా, అందులో ఒకటి బోనాలు ఫెస్టివల్ ని ఈ విధంగా ప్రపంచ వరల్డ్ రికార్డ్ లో ఎక్కివ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. అందువల్ల మేము తరిగొప్పుల గ్రామం నుండి వచ్చాము. మేము ఆర్యవైశ్యులం. నా పేరు సంధ్య. ఈ బోనం తెలంగాణ ప్రాణం గురించి దీనికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఫస్ట్ టైం మేము. థ్యాంక్ యూ. నేను రాగనలో నుంచి వచ్చాను. మన తెలంగాణ యొక్క పండుగని ఇంత పేరు ప్రతిష్టలు పొందిన పండుగని ఈ విధంగా చేయడం, నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందకరంగా ఉంది. ఇది అరేంజ్ చేసిన వాళ్ళకి, ఇంత పెద్ద సెట్ చేసిన వాళ్ళకి నేను థ్యాంక్స్ తెలుపుతూ, నాకు గిన్నిస్ బుక్ లో ఎక్కినందుకు ఫస్ట్ టైం ఇది చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. మన తెలంగాణ సాంప్రదాయ పద్ధతులను మన ప్రపంచానికి చాటి చెప్పడం అంటే అది మనం ఎన్నలేని ఆనందం అది మనకు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఇట్లాంటి సంస్కృతి సంప్రదాయాలు మన లేవు. మన భారతదేశంలోనే, అందులో మన తెలంగాణలో ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం, అందులో మన తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ గురించి ఇంత ప్రపంచానికి విస్తరింపజేయడం చాలా చాలా ప్రత్యేకత అండి. ఈ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చాలా ఆనందంగా ఉంది. బోనాల పండగ ఈ రకంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన పాడి పంటలు అన్ని కాపాడుతుంది అమ్మవారు కాబట్టి, పిల్లా చెల్లెలని పాడి పంటలను కాపాడుతుంది కాబట్టి మంచిగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. మనం చూడొచ్చు, ప్రపంచంలోనే బోనాలు అనేవి కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతాయి. అది అలాంటి మన పండుగను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడం అనేది చాలా గర్వకారణం అని ప్రతి ఒక్కరు కూడా హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇలానే జరుగుతూ ఉండాలనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ అందరు చాలా మంది వచ్చారు. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఐ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఈజ్ లైక్ దిస్. ఐ వెరీ హ్యాపీ సో మచ్. సో ఇది మొత్తానికి అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇస్తారు, గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు చేస్తారని కూడా వీళ్ళు నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి అన్ని కూడా ఒక 12 రౌండ్లుగా విభజించి ఒక్కొక్క రౌండ్ లో ఎంతమంది ఉన్నారని ప్రతి ఒక్కరిని కూడా వీడియోలో కౌంట్ చేసి ఆ తర్వాత గిన్నిస్ రికార్డులో నమోదైనట్టుగా వీళ్ళు ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. ఆషాఢమాసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం. నీకు నాటుకోడి